ఫ్రెండ్స్ రియల్మీ వాళ్ళు రియల్మీ జీటీ నియో 5G మొబైల్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయలేదు, మిగతా కంట్రీస్లోనే అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్లో 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. రెండు వేరియంట్స్లోనే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో గైస్ వీళ్ళు 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ ప్రైస్ ఏమో 30,000 పెట్టారు. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న మొబైల్ ప్రైస్ ఏమో 33,000 అయితే పెట్టారు. ఇక్కడ బ్యాటరీ ఎంఏహెచ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చేంజ్ అవుతుంది, కానీ మిగతా స్పెక్స్ అనేవి సేమ్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో ఆ మిగతా స్పెక్స్ గురించి కూడా మాట్లాడతాను. అండ్ ఈ మొబైల్ని త్వరలోనే మన ఇండియాలోనే అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి ఈ మొబైల్ గురించి తెలుసుకున్నాడు చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొందాం అనుకుంటే మాత్రం. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.74 ఇంచెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది 4K రిజల్యూషన్తో వస్తున్న డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ 1500 టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే పరంగా రిఫ్రెష్ రేట్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, టాప్ అయితే ఉంటుంది ఈ మొబైల్ అయితే. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తారు. సో ఆ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. గైస్ నెక్స్ట్ ఈ మొబైల్ లుక్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే బెటర్ డిజైన్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వీళ్ళు RGB కలర్స్ని అయితే యూజ్ అయితే చేశారు. సో ఈ RGB కలర్స్ అనేవి రెక్టాంగులర్ షేప్లోనే అయితే కనపడతాయి. సో ఇవి డిఫరెంట్గానే అయితే కలర్స్ అయితే వస్తుంటాయి. ఎప్పుడైతే నోటిఫికేషన్స్ వస్తాయో అప్పుడు ఒక కలరు, అండ్ మీరు ఎప్పుడైతే గేమ్ ఆడుతున్నారో గేమింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఒక కలరు, అండ్ ఇంకా బ్యాటరీ పర్సంటేజ్ 20% కంటే తక్కువ ఉన్నప్పుడు రెడ్ కలరు. సో ఈ విధంగానైతే కలర్స్ అయితే వస్తుంటాయి. వీటిని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఎప్పుడు ఏ కలర్ రావాలని అయితే. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 890 సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ 119 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ కవరేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ని చూస్తే నాకు ఏం గుర్తొచ్చిందంటే మాత్రం రీసెంట్గా OnePlus వాళ్ళు కూడా లాంచ్ చేశారు చూడండి, OnePlus 11R మొబైల్. సో అచ్చం అదే కెమెరా సెటప్ని అయితే దించారు వీళ్ళు కూడా, ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ అదే మెగాపిక్సెల్స్ అండ్ సేమ్ సెన్సార్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేసామని చెప్తున్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఏ సెన్సార్ యూజ్ చేసామనేది వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ ఈ మొబైల్ని Android 13 అండ్ Realme UI 4.0 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పటివరకు చెప్పిన స్పెక్స్ అన్ని ఈ మొబైల్లోనైతే సేమ్ అయితే ఉంటాయి, బట్ ఇక్కడ డివైడ్ అయితే అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే ఎంఏహెచ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్. ఎంఏహెచ్ చూసుకుంటే 4600 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది అండ్ 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇదొక వేరియంట్. అండ్ నెక్స్ట్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ ఉంటుంది, 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ ఎంఏహెచ్ తక్కువ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ ఉంది అండ్ ఎంఏహెచ్ ఎక్కువ ఉంటే ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ ఉంది. సో ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇంతకుముందే చెప్పాను ప్రైస్. 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 33,000 పెట్టారు. 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 30,000 అయితే పెట్టారు. ఎగ్జాక్ట్గా ఇదే ప్రైస్లో కూడా మన ఇండియాలో లాంచ్ చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు, ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాను. అండర్ 30,000లో తీసుకొస్తే మాత్రం OnePlus 11R మొబైల్కి గట్టి కాంపిటీషన్ ఇస్తారు. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది అండర్ 30,000లో తీసుకొస్తే మాత్రం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.